హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒకటి ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులే, ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనికి ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ అయితే చేయరన్నమాట. అండ్ ఫిజికల్ టెస్ట్ కూడా లేదు. బట్ ఏంటంటే మనకు ఫిజికల్ టెస్ట్ అనేది నెక్స్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ విధంగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అనేది ఇదే వీడియోలో చెప్తాను. అయితే ఎవరైతే ఇండియన్ ఆర్మీలోనే ఎవరైతే జాబ్ చేయాలి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళు, అండ్ ఇంకోటి ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట. మనకు శాలరీనే మనకు బేసిక్ పేనే ట్రైనింగ్లో 56,000 ఉంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే, అంటే ట్రైనింగ్ తర్వాత మనకు 98,000 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కదా. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు. ఇండియన్ ఆర్మీ ఆఫీసెస్ ఉంటాయి కదా, అక్కడ కూర్చొని చేసే జాబు, ప్రశాంతమైనటువంటి జాబు. కాబట్టి ఇండియన్ ఆర్మీలో ఎవరికైతే జాబ్ చేయాలని ఎవరైతే డ్రీమ్స్ పెట్టుకొని ఉంటారో, గోల్స్ పెట్టుకొని ఉంటారో, వాళ్ళందరూ కూడా వీడియోని ఇండోర్ చూసి మీ క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కదా కంపల్సరీ అప్లై చేసుకుని బ్రదర్. ఇప్పుడు వీడియోలో పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియో సంపర్కున్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతున్నాం, ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక వెంట వెళ్ళితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ నుంచి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ వాళ్ళు, అన్మ్యారీడ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మేల్ వాళ్ళ నోటిఫికేషన్ ఇది. నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళది సపరేట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. వాళ్ళకు రేపు మార్నింగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 143rd టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటారు. ఇది నోటిఫికేషన్ మనకు ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అయితే మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నుంచి పర్మనెంట్ కమిషన్ కింద, పర్మనెంట్ అంటే మనకు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్స్ ర్యాంకు, ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మీరు జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in మీరు టైప్ చేస్తే గూగుల్లో మీకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఆఫీసర్స్ సెలక్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. పక్కన ఇక్కడ మీకు సెలక్షన్స్ అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే August 8, 2025 ఈరోజు మనకు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు 143 అని ఇచ్చి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. మనకు ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి నోటిఫికేషన్ అది, ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ మనకు October 8, 2025 మనకు ఈ రోజు అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు November 6, 2025, నెక్స్ట్ మంత్ 6th వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ మనకు రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోన. మీకు October 9 నుంచి November 7th వరకు టైం అయితే ఉంటుంది అమ్మాయిలకి. ఆ డేట్ వరకు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చేసి మనకు లెఫ్టినెంట్ ర్యాంకు, ఇండియన్ ఆర్మీలో మనకు లెఫ్టినెంట్ ర్యాంక్ ఆఫీసర్ హోదాలో మనకు ఆన్ కమిషన్ బేసిక్ కింద మనకు పర్మనెంట్ కింద మనకు భర్తీ చేస్తారు, సెలెక్ట్ అవుతారు. ఇక్కడ మనకు లెవెల్ 10 కింద మీకు సాలరీ అయితే ఉంటుందన్నమాట. బేసిక్ పేనే 56,100 నుండి 1,77,500 వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసిందంటే ఇది లెవెల్ 10 కాబట్టి మీకు బేసిక్ పే అట్లుంది. ఇంకోటి ట్రైనింగ్ మీకు బేసిక్ పే మాత్రమే వస్తుంది 56,100. ట్రైనింగ్ తర్వాత మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ 98,000 అయితే ఉంటుంది. ఇక్కడ ఏమేమి అలవెన్స్లు ఉంటాయి మొత్తం కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రతిదీ మీకు అక్కడ నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ కండిషన్స్లోన ఎవరైతే అన్మ్యారీడ్ మేల్, అన్మ్యారీడ్ ఫీమేల్ ఎడుతున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే July 1, 2026కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే మనకు నెక్స్ట్ ఇయర్ July 1వ తేదీకి అనమాట. మనకు మినిమం 20 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 27 ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, బ్రదర్ మనకు SC, ST, OBC వాళ్ళకు ఏజ్ రిలాక్షన్ ఉంటుందని. ఇండియన్ ఆర్మీలో మనకు అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వరు అనమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. అయితే కూడా మీకు ముందే చెప్పాను, దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఉండదు. ఎగ్జామ్ అయితే కంపల్సరీ అయితే లేదనమాట. మిమ్మల్ని ఏంటంటే మీరు అప్లై చేస్తారు కదా, మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే, మీకు క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది, ఆ క్వాలిఫికేషన్ ఇచ్చిన మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. మిమ్మల్ని సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి మీకు SSB ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ SSB ఇంటర్వ్యూ అనేది మనకు మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. SSB ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎనీ టైప్ ఆఫ్ SSB కండక్ట్ చేస్తారు ప్రతిదీ. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. SSB ఇంటర్వ్యూ అనేది మనకు 5 days అయితే ఉంటుంది. ఈ 5 days అని మనకు ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే,
ప్రయాగ్రాజ్ యూపీ, భూపాల్ మధ్యప్రదేశ్, బెంగళూరు కర్ణాటక, జలంధర్ పంజాబ్. ఇక్కడైతే ఈ సెంటర్స్లో అయితే ఉంటుందన్నమాట. మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ మన పేరు ఉందంటే కన్నా మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. బ్రదర్ మీకు ముందే చెప్పాను కదా, దీనికి ఎటువంటి రన్నింగ్ అయితే ఉండదు అని. మనకు సెలక్షన్స్ అయిపోయేంత వరకు రన్నింగ్ అయితే ఉండదు. బట్ ఏంటంటే వాళ్ళు ఒకటి మెన్షన్ చేశారన్నమాట, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళే ముందు వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తామని. ఇక్కడ మీరు చూసుకుంటే 2.4 కిలోమీటర్స్ రన్నింగ్ని 10 నిమిషాలు 30 సెకండ్స్ కంప్లీట్ చేయాలి. ఇది మేల్ వాళ్ళకు. పుషప్స్ వచ్చేసి 40, పులప్స్ వచ్చేసి 6, సిటప్స్ 30 అండ్ స్క్వాట్స్ వచ్చేసి 30 రిపిటేషన్స్ అయితే చేయాలి. 2 సెట్స్ అనమాట. నెక్స్ట్ మనకు స్విమ్మింగ్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఇవన్నీ కూడా మనకు ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఇవైతే కండక్ట్ చేస్తారో ఇవి కంపల్సరీ మీరు రన్నింగ్ కానీ మొత్తం కూడా మీరు కొట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు మనకు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ కింద మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరైతే బీటెక్ కానీ బీఈ కానీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా మనకు సివిల్ స్ట్రీమ్స్ అనమాట. సివిల్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు 8 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమేమి బ్రాంచెస్ మొత్తం కూడా. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేసి ఉంటారో బీటెక్ కానీ బీఈ కానీ 6 పోస్టులు అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఎంఎస్ కంప్యూటర్, ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్లా ఏదో ఒక విభాగంలో మీరు చేసి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్కి 2 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అనమాట. ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 6 పోస్టులు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు మెకానికల్కి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 6 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఎంగేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా అనమాట. మనకు ఓవరాల్గా వచ్చేసి మనకు 30 పోస్టులు మనకు మేల్ వాళ్ళకైతే కేటాయించడం అయితే జరిగింది. అదేవిధంగా అమ్మాయిలకు కూడా మనకు సపరేట్ పోస్టులు అయితే ఉంటాయి. వాళ్ళకు రేపు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. అండ్ మనకు ఫిజికల్ టెస్ట్ కూడా ఏవైతే చెప్పానో మీకు ముందుగా, ఇప్పుడు అమ్మాయిలకి సపరేట్గా అయితే ఉంటుంది. అంటే రన్నింగ్ అంత టైమింగ్ అంతా డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, www.joinindianarmy.nic.in అనే వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయాలి. అక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఆఫీసర్స్ ఎంట్రీ అప్లై అండ్ లాగిన్ అవుతుంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీరు ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు మీ బయోడేటా మొత్తం కూడా చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందంటే మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి. తర్వాత మీకు అక్కడ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ మీకు చూపిస్తుందన్నమాట. దాన్ని క్లిక్ చేసుకున్నారంటే మీరు ఆ నోటిఫికేషన్కి మళ్ళీ మీ ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా అప్లోడ్ చేసి మొత్తం కూడా మీ డీటెయిల్స్, తర్వాత ఎస్బీ ఇంటర్వ్యూ డేటు అంటే సెంటర్ మొత్తం కూడా ఫిల్అప్ చేసి మీరైతే ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎటువంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ కండక్ట్ అయితే చేయడం లేదు. మనకు ఇండియన్ ఆర్మీలోనే మనకు ఆఫీసర్ స్థాయి పోస్ట్ అనమాట. వన్స్ మీకు జాబ్ వచ్చిందంటే కానీ మీరు లైఫ్ లాంగ్ అంటే మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు దీనిలో మీరు జాబ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మీకు బేసిక్ శాలరీ మీకు 56,000 అయితే ఉంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 90 పైగా అంటే మీకు 1 lakh దగ్గర రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయాలి, అవి కూడా ఆఫీసర్ స్థాయి ర్యాంక్లో ఉన్నటువంటి పోస్ట్ అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. అండ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి మీకు పూర్తిగా తెలియకపోతే ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి సెర్చ్ చేయండి. మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి పూర్తిగా అయితే తెలుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మీకు అంత ఆషామాషిగా అయితే క్లియర్ చేయలేరు. కాబట్టి మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. అంటే ట్రై చేస్తామంటే కూడా ట్రై చేయండి దీనికి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మీరు మిస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.